శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు కుటుంబైన కోటి యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నగరంలోని స్థానిక ఏను చుట్టూ ఉన్న శ్రీకృష్ణ విగ్రహంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా మస్తాన్ దర్గా సెంటర్ లో ఉన్న శ్రీకృష్ణ మందిరము, కొత్తమామిడి భవనం వద్ద ఉన్న వేణుగోపాల దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా అడగా స్వామి యాదవ్, పాసం వెంకటేశ్వర యాదవ్, గొల్ల వెంకటేశ్వర యాదవ్, కె వెంకటరావు యాదవ్, ఆర్ఎం శ్రీనివాస్ యాదవ్, మిలియం రవి యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మకూరు హనుమంతరావు, దొర కుటుంబం సురేష్, రావులపల్లి శ్రీహరి, కుటుంబైన వెంకట సుబ్బయ్య, మిలియం వెంకటేశ్వర్లు, మిలియం శ్రీనివాసు, పెద్ద ఎత్తున యాదవ్ ప్రముఖులు పాల్గొన్నారు. నారాయణం నమోస్తుతే. బాగున్నారుగా? బాగున్నానమ్మా. భగవాన్ కి
भगवान के श्री कृष्ण भगवान के श्री कृष्ण भगवान के ఈ శ్లోకం చూడండి. कृष्ण भगवान के श्री 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 कृष्ण भगवान వెళ్ళిపోదాం అయ్యా. గోవిందా గోవిందా గోవిందా. ఈ రోజున కుడ్డుపోయిన పాలెంలో కోటి యాదవ్, హనుమంతరావు, గోళ వెంకటేశులు, పాస వెంకటేశులు మిగతా మొదలగు నాయకులతో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మునికి కృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని జరుపుకుంటూ చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఆనాడు ద్వాపర యుగములో కృష్ణుడు జన్మము జరగడం జరిగింది. మరి ఉత్తరప్రదేశ్లో మధురా నగరంలో జన్మించున్నాడు. మరి ఆనాడు వాళ్ళ యొక్క తల్లి యశోద ఎంతో ఇదిగా ఒక క్రమశిక్షణలో పెంచడం జరిగింది. మరి ఆనాడు ఒక వెన్న ముద్ద దొంగతనం విషయంలో ఒక రోలుకు కట్టేసి మరి ఆ విధంగా వాళ్ళ యొక్క తల్లి చేసింది. అంటే క్రమశిక్షణలో బిడ్డ ఎలా పెరగాలి అనే దానికి అదొక ఉదాహరణ. మరి అదేవిధముగా ద్వాపరయుగం నుంచి కలిగి యుగం వరకు కూడా మరి శ్రీకృష్ణ పరమాత్ముడు మరి అన్ని విధాల అన్ని దేవుళ్ళను నేనే భగవంతుడు అన్నట్టుగా నిరూపణ ఈ యొక్క ప్రపంచంలో కావచ్చు ఈ దేశంలో కూడా జరిగింది. మరి బ్రహ్మ, విష్ణువు, శివుడు అని ఒక ముగ్గురు తోటి ఒక కలయికతోటి పుట్టిన వ్యక్తి ఆ వ్యక్తి. మరి ఆనాడు ఒక
కంసుని చెరసాల్లో ఒక చిన్నని చీకటిలో జన్మించిన వ్యక్తి. మరి ఏ మహారాజు భవనంలోనూ ఎక్కడో జన్మించినవాడు కాదు. మరి ఆ యొక్క వ్యక్తికి ఈ రోజున ఈ యొక్క దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కావచ్చు, ఎంతో ఉందాతనంగా ఈ పండుగ మనం జరుపుకొని తిన్నాము. అదేవిధంగా మన ఒంగోలులోని ఈ కుటుంబపాలెంలో ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మన వాడికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోపాల శ్రీకృష్ణ స్వామి వెంకటేశ్వర స్వామి అమ్మగారు వెంకటేశ్వర స్వామి రాలేదని మన ఆంధ్రాలో వెంకటేశ్వర స్వామిగా వచ్చారు కృష్ణస్వామి. శ్రీ సన్నిధి కిషోర్ యాదవ్ గుడిని స్టార్ట్ చేసింది వాళ్ళు. కర్ణాటకలో కానీ, తమిళనాడు, మలయాళం కానీ, కేరళలో గురువారప్ప కృష్ణస్వామి అంతా కృష్ణస్వామి, ప్రపంచమంతా కృష్ణస్వామి. ఆ కృష్ణస్వామి వల్లే మనం అందరం బతుకుతుంది. గోవింద గోపాల. జై శ్రీకృష్ణ భగవాన్. గోపాల గోవింద. ఈరోజు కుట్టుబోయినపాలెంలోని ఈ శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ కుట్టుబోయిన కోటి, హనుమంతరావు తదితర ఈ సభ్యులంతా కలిసి ప్రతి ఏడాది ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ కృష్ణ మందిరం దగ్గర నుంచి స్టార్ట్ చేయటం చాలా ఆనందకరం. ఇలానే ప్రతి సంవత్సరం ఈ నగరోత్సవం కానీ, ఈ కార్యక్రమం కానీ ఇలానే విజయవంతంగా చేసి శ్రీకృష్ణ భగవాన్ని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఒంగోలు కుట్టుబోయినపాలెంలో ఏర్పాటు చేసినటువంటి మరి కమిటీ సభ్యులు కుట్టుబోయిన కోటి, హనుమంతరావు గారు, వెంకటేశ్వరులు గారు, రావులపూడి శ్రీహరి గారు, గోపికృష్ణ గారు, అడక స్వాములు గారు, పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికి కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి అందరినీ మా కుటుంబ సభ్యులే బాగుండాలనుకోకుండా మరి ఒంగోలు మొత్తం తిరిగి ప్రతి ఒక్కరిని పలకరించి మరి కమిటీ అందరూ కూడా కృష్ణుడి ఆశీస్సుల కోసం తీసుకొచ్చిన ఈ కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే మా చిన్న మనవి ఏంటంటే ఈరోజు మధురాలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడు మరి మా ములాయం సింగ్ గారి, అఖిలేష్ గారి యాదవ్ వీళ్ళంతా కూడా అక్కడే జన్మించి ఆ రాష్ట్రాలను పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి భారతదేశం మొత్తం కూడా మరి యాదవులే కాదు అన్ని కులాలను కలుపుకొని మరి అన్ని మతాలను కలుపుకొని కృష్ణుడు దైవాంశ సంభూతుడు కాబట్టి మరి వాళ్ళ ఆశీస్సులతోటి మనం ముందుకెళ్ళాలి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా. అలాగే నెక్స్ట్ కూడా నా విన్నపం ఏంటంటే మధురకి మనం కూడా ఒకసారి కృష్ణుడి జన్మస్థానానికి వెళ్ళడానికి మరి కొంతమంది యాదవులను కానీ పెద్దలను మరి తయారు చేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. నా తరపున నేను రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి మరి వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్తే అఖిలేష్ గారిని కూడా కలిసి సార్ ఇట్లా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఉన్నాం మేము, మరి కృష్ణుడు లేని ఊరు కూడా లేదు, రాముడు ఎలా అయితే ఉన్నాడో కృష్ణుడు లేనటువంటి గ్రామం లేదని తెలియజేసి వారికి కూడా మన విన్నపాన్ని చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కోటి నేను మా యాదవుల పెద్దలందరినీ కలుపుకొని చేస్తున్నాం ఈ కుటుంబపాలెంలో. కానీ సోదరులారా, 10th క్లాస్ చదివే పేద విద్యార్థులు కూడా పుస్తకాలు, ప్యాడ్లు, జామెట్రీ బాక్సులు ఇవి కూడా అందిస్తున్నాము. ఇవి మా ఏం కాదు, మా పెద్దలను కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పుట్టినరోజులకి వాళ్ళ అట్ల మీద వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు వేసి ఇస్తున్నాము. ఇది చాలా గర్వకారంగా ఉంది. ప్రతి పండగ మేము ఇది చేయటము చాలా సంతోషంగా ఉంది. ఈ పండగ సందర్భంగా కృష్ణాష్టమి సందర్భంగా మా యాదవ కులంలో పెద్దలందరినీ మేము ఎంతో గౌరవంగా ఆహ్వానించుకొని ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు 3 రోజులు చేస్తాము. 3 రోజులు ఎంతో ఇదిగా ఘనంగా చేసుకుంటుంటాము. అలాగే ఇంకా ఘనంగా చేసుకోవాలని మా పెద్దలందరి ఆశీస్సులతోటి మా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం.